నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ చేస్తూ ఉన్న దాడులను కువైట్ దేశం తీవ్రంగా ఖండించింది. వివరాల్లోకి వెళితే ఈ దాడులు తమ దేశ సార్వభౌమాధికారాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే కాక తమ జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పని చెప్పి పేర్కొంది. అలాగే ఒక ప్రకటనలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ దాడులు పునరావృతమవుతూ ఉన్న శత్రుపూరిత వైఖరికి కొనసాగింపుగా ఖండించింది. ఈ దాడులు కువైట్ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించాయని, దేశ భద్రత స్థిరత్వానికి ప్రమాదం కలిగించాయని, అలాగే కువైట్లోని కువైటీ పౌరులు ప్రవాసుల భద్రతకు ముప్పు కలిగించాయని పేర్కొంది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాన్ని, ఐక్యరాజ్య సమితి చార్టర్ను, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 2817ను కూడా ఘోరంగా ఉల్లంఘించిందని చెప్పేసి మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇలాంటి దాడులు కొనసాగడం అత్యంత ప్రమాదకరమైన పరిణామమని, ఇది ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసి ప్రాంతీయ శాంతి భద్రతలకు ముప్పు కలిగించి ఉద్రిక్తతలను తగ్గించడం మరియు శాంతియుత మార్గాల ద్వారా సంక్షోభాలను పరిష్కరించడం యొక్క లక్ష్యాన్ని దెబ్బతీస్తాయని చెప్పేసి కువైట్ హెచ్చరించింది. ప్రస్తుతం ఇరాన్ దాడులను ఆపేసి శాంతియుతంగా చర్చలకు రావాలని చెప్పేసి ఇలా దాడులు చేసుకుంటూ వెళితే కానీ ఎప్పటికీ యుద్ధం ఆగదు, అలాగే ఒక ప్రాంతంలో శాంతి అనేది నెలకొలదని చెప్పేసి కువైట్ అయితే ఇరాన్కి అయితే తెలపడం జరిగిందనమాట. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఇరాన్ ఒక్క దేశం ఒక్క అడుగు వెనక్కి వేస్తే కానీ అన్ని దేశాలు అయితే బాగుంటాయన్నమాట. ఒకవైపు అమెరికా వచ్చేసి స్ట్రైట్గా ఇరాన్ మీద దాడులు చేస్తూ ఉంది. ఇరాన్ మాత్రం కువైట్ మరియు గల్ఫ్ దేశాలను లక్ష్యం చేసుకుని అయితే దాడులు చేస్తూ ఉంది. అలాగే ఈ దాడులను యుఏఈ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, ఒమన్ కావచ్చు, బెహ్రన్ కావచ్చు, ఈ దేశాలన్నీ సంయుక్తంగా అయితే ఖండించడం జరిగిందనమాట. ఇటువంటి దాడులను మేము సహించబోమని చెప్పేసి ఆ దేశాలు ప్రకటించాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.